సింహరాశి వాళ్లకు ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో మార్పులు చేర్పులు బదిలీలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం ఎవరైతే బదిలీలు కోరుకుంటుంటారో, ఎవరైతే ఉన్నటువంటి సంస్థల్లోనే మార్పులు కోరుకుంటుంటారో వారికి అనుకూలమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ఇక ఈ వారం వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు వివిధ రూపాల్లో ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. ఇప్పటికే వ్యాపారాన్ని నిర్వహిస్తూ తమ వ్యాపారాన్ని మరిన్ని చోట్లకు విస్తరింపచేసేటటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి అవకాశాలు లభిస్తుంటాయి. స్వంతంగా పనిచేసుకుంటూ ఎవరైతే జీవనాన్ని గడుపుతూ ఉంటారో, అలాగే వృత్తిపరమైనటువంటి నిపుణులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మంచి మంచి అవకాశాలతో కూడిన జీవనాలు ఏర్పడుతుంటాయి. వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా ఉత్తమంగా మెరుగవుతాయి. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వివిధ రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ బంధువులను స్నేహితులను కలుసుకొని కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు అనవసరమైనటువంటి చర్చలు రావటం, అలాగే ఆ చర్చలు పక్కదారి పట్టడం, కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటి సందర్భంలో మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఈ వారం అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క సహకారంతో విశేషమైనటువంటి శుభ ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. కుటుంబ పరంగా అనుకూలతలు ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం తల్లిదండ్రులతో కలిసి ఉంటారు. సంతోషకరమైనటువంటి సందర్భాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే ఈ వారం సింహరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పులతో కూడినటువంటి కొన్ని రకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. వారాంతంలో వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క సలహాలు సూచనలు మేలు చేస్తుంటాయి. అలాగే మీ తోడబుట్టినటువంటి ఎవరైతే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటారో వారికి మీ యొక్క సహకారం చాలా చాలా అవసరమవుతుంది. విశేషమైనటువంటి సలహాలను ఇవ్వగలుగుతూ ఉంటారు. తద్వారా మీకంటూ ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తుంటాయి. మంచి పుణ్యబలాలను కూడా పొందుతూ ఉంటారు. వృత్తిపరమైనటువంటి అంశాల్లో గత వారం కంటే మెరుగైనటువంటి శుభ ఫలితాలతో కూడినటువంటి సంతోషాలు కూడా ఈ వారం ఉండబోతున్నాయి. ఈ వారం ఈ సింహరాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించటం మంచిది. దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, దుర్గా కవచమును పారాయణం చేయటం, విశేషమైనటువంటి అమ్మవారి యొక్క నమస్కార స్తోత్రాన్ని, నమస్కార మంత్రాన్ని నిరంతరం పారాయణం చేస్తూ ఉండటం వలన మీకంటూ ఒక ధైర్యం ఏర్పడుతుంది. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా బయటపడాలి అనేటటువంటి మార్గం అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం మీకు చక్కని విశేషంగా మార్గదర్శనం చేస్తుంది.